ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి 8వ కళ్యాణ మహోత్సవం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని మండలం ఎన్సూరువరం గ్రామంలో చింతమనేడి నాగసోమరాజు దంపతులచే గత 8 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి 8వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవంలో శాస్త్రోక్తంగా వేద పండితుల నడుమ మంగళ వాయిద్యాలతో అత్యంత వైభవంగా ముందుగా గణపతి పూజ, పుణ్యాహుజానో హోమ జాపాదులుచ్చే అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లను పెండ్లి కుమార్నిగా, పెండ్లి కుమార్తెగా సుగంధ పరిమళాలు వెదజల్లే పుష్పాలతో అలంకరించిన కళ్యాణ మండపంపై ఆసీనులను చేసి కళ్యాణ కార్యక్రమాన్ని చింతమనేడి అబ్బాయి దంపతులు మేళతాళాలతో శోభయామానంగా శాస్త్రోక్తంగా శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఈ రోజున ఎన్సూరువరం గ్రామంలో మరి లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఆ రోజున మరి గౌరవనీయులు శ్రీ యనమల రామకృష్ణుడి గారు ఆశీస్సులతోటి ఆ రోజు మా గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం జరిగింది. మరి 2015 నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఎన్నపట్నం కానీ, ఎన్ఎస్ వెంకటనారం కానీ, పొలిమేరు కానీ, దీపోలవరం కానీ, సుభద్రంపేట కానీ, ఎన్సూరవరం, గాంధీనగరం, వెంకటాపురం, మరి ఈ గ్రామాల కుమ్మర్లో కానీ ఈ గ్రామాలన్నీ భక్తులందరూ కూడా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని దర్శించుకోవడానికి రావడం మరి ఎంతో ఆనందకరం. మరి ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా తూచా తప్పకుండా వార్షికోత్సవం జరపడం, వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతి సంవత్సరం సుమారు 7,000 మందికి అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం మరి గుడి కమిటీ వారు, మేము ఆ రోజున యనమల రామకృష్ణుడి గారి ఆశీస్సులతోటి ఈ గుడి నిర్మించడం జరిగింది. మరి ఆయన దివ్య ఆశీస్సులతోటి ఈ రోజు కూడా ఎంతో వైభవంగా, అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఈ చుట్టుపక్కల భక్తులందరూ కూడా ఘనంగా వేడుకలు జరుపుకునేందుకు మరి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, శ్రీదేవి భూదేవి ఆశీస్సులు గ్రామస్తులకు కానీ, చుట్టుపక్కల గ్రామస్తుల ప్రజలకు కానీ, మరి యనమల రామకృష్ణుడి గారికి, మరి అలాగే తుని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య గారికి అందరికీ కూడా ఆ ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించుటకు నియోజకవర్గంలోని ప్రముఖులు, చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఈ స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదం స్వీకరించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చేయడం నేను ఎన్నడూ చేసుకున్న పుణ్యఫలమని చింతమనేడి అబ్బాయి దంపతులు తెలిపారు. ఎన్సూరవరంలో ఏం చేసి ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క 8వ వార్షికోత్సవం ఈరోజు జరపబడుతోంది. ఈ రోజుకి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు స్వామివారు. ఇక్కడ ఆలయాలను ప్రతిష్ఠ చేసి 8 సంవత్సరాలైంది. ఈ 8 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి వార్షికోత్సవం కార్యక్రమం చాలా ఘనంగా, దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు భక్తుల సహకారంతో. అలాగే ఇక్కడ అబ్బాయి గారి దంపతులు ఎన్సూరవరంలో ఉన్నటువంటి గ్రామ కాపురస్తులైనటువంటి అబ్బాయి గారి దంపతులు వారి చేతుల మీదుగా లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా రోజు స్వామివారికి సహస్రం పూజ, తులసి పూజ, అలాగే అమ్మవారికి కుంకుమార్చన, ప్రతి శనివారం కూడా స్వామివారికి, అమ్మవారికి, అయ్యవారికి కూడా అభిషేకం కూడా జరుగుతోంది. అలాగే ప్రతి నెలకు ఒక్కమారు ఏకాదశి నాడు నారాయణ హోమం కూడా ఇక్కడ అర్చక స్వామి వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. అలాగే అది కాకుండా ప్రతి సంవత్సరం కూడా
వార్షికోత్సవం దిగ్విజయంగా భక్తుల సహాయ సహకారాలతో ఎన్సోరవరంలో చక్కగా ఆనందంగా జరపబడుతోంది. ఈరోజు ఈ వార్షికోత్సవంలో చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్వామివారికి స్నపనము, అలాగే కళ్యాణము, అలాగే హోమము, మండపారాధనలు, ఇటువంటి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు 3 రోజులు బట్టి చక్కగా ఆనందంగా జరుగుతున్నాయి. ఈ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఇంకా ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా పూర్తవ్వాలని ఆ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటూ జై శ్రీమద్ రమారమణ గోవింద గోవింద.